ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త యువతిని రేప్ చేసిన కీలక అగ్రనేత తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు గాను ఓ టీఎంసీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే తెలిపారు. అత్యాచారానికి గురైన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిందితుడు శుక్రవారం రాత్రి ఏదో విధంగా ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికపై అత్యాచారం జరిపాడు. కోల్కతా 100 కిలోమీటర్ల దూరంలో సుందర్బన్స్ సరిహద్దుల్లో నదీ తీరాన సందేశ్ ఖాళీ ప్రాంతం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులపై లైంగిక వేధింపులు, భూ కబ్జా ఆరోపణలు ఫిబ్రవరిలో నిరసనలు అయితే వెల్లువెత్తాయి. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక తర్వాత తప్పించుకోగలిగింది. ఆ సహాయం కోసం అరవడంతో కుటుంబ సభ్యులు, పొరుగువారు బయటకు వచ్చారని ఫిర్యాదును ఉటకాయిస్తూ పోలీసులు తెలిపారు. దాదాపు 20 ఏళ్లు నిందితుడిని విచారిస్తున్నట్లు బషీర్ హత్ పోలీసులు జిల్లా అధికారి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. దాదాపు 20 ఏళ్ల నిందితుడిని విచారిస్తున్నట్లు బషీర్ హత్ పోలీసులు జిల్లా అధికారి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలుపుతున్నారు.